తమ్ముడు చెప్పని స్కూల్స్ రీఓపెన్ అయినాయి కదా, మన స్కూల్లో చదువుకునే రోజులు గుర్తున్నాయి. మనం స్కూల్లో చదువుకోవడం పెట్టి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి నేను ఇంకా పుట్టలేదు కూడా. ఆహా, నీకు నాకు ఎంతో 6 నెలలు తేడా ఉంటుందేమో. ఇప్పుడు పిల్లలకరా పెన్సిల్ పోయిందంటే అన్నీ మన కొత్త పెన్సిల్ కొనిచ్చేస్తున్నారు. అవును, మన చిన్నప్పుడా ఓ పెన్సిల్ పోతే మా అమ్మ చిత్తకు కొడేసి కానీ 2వ పెన్సిల్ ఇచ్చేది కాదు. నన్ను అలా కొట్టేసారనే బాబు. ఏమండే ఈ జనరేషన్ పేరెంట్స్ చెప్తున్నాం, మీ పిల్లలు ఎవరైనా పెన్సిల్ పోయిందంటే చిత్తకు కొడేసి అప్పుడే కొత్త పెన్సిల్ ఇవ్వండి. మాకు చాలా అన్యాయం జరిగింది, వాళ్ళకి జరగాలి. అంతే అంతే. అక్కడ అయిపోయిందట్రా. బుక్స్ కొన్న తర్వాత న్యూస్ పేపర్లు అట్లా వేసి వాళ్ళు. అవును, అదే డబ్బున్న వాళ్ళు అనుకో ఎరుపు రంగు అట్లు పేడ రంగు అట్లు వేసి దాని మీద స్టిక్కర్ అంటించేవారు. స్టిక్కర్ అంటించారంటే వాళ్ళు సూపర్ రిచ్. ఇంకా అవును, ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అయిన వెంటనే బ్యాగ్ కొనమంటున్నారు మమ్మల్ని. సంవత్సరానికి ఒక బ్యాగ్ కొంటారు, అది చిరిగినా ఏమన్నా అయినా మళ్ళీ తుక్కు తుక్కని కొట్టేనా మిషన్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుని వచ్చే సంవత్సరం మళ్ళీ అదే పట్టుకుని వెళ్ళాలి. మొన్న ఓ పిల్లడు 500 రూపాయలకి ఐదు పట్టుకుని వచ్చాడు ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి. మా దగ్గర 5 రూపాయలు ఉంటే గొప్ప స్కూల్కి వెళ్ళినప్పుడు. ఈ జనరేషన్ పేరెంట్స్ చెప్తున్నాండి, మీరు కూడా 5 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వకండి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే కొత్త షూస్ అంటున్నారు. మేము అప్పట్లో అయితే 4 ఏళ్ళకి ఒకటే షూ వాడేవాళ్ళం. కాల్ సైజ్ పెరిగింది కానీ షూ మాత్రం అదే వాడేవాళ్ళం అని. మీరు మాకు షూలు ఎక్కడ మన బోర్డు స్కూల్ అబ్బాయి చెప్పలే గొప్ప. ఎంత చేసి ఫస్ట్ రోజు ఎవడైనా స్కూల్కి వెళ్తే తెంగరంలో చూసేవాళ్ళం అని. పోనీ ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళు మా టాపర్ గాడు ఉండేవాడు. ఫస్ట్ రోజే క్లాస్ చెప్పమని వాడు సార్. మాకేమో అప్పటికే బుర్రలేం పనిచేసి కాదు. మరి సెలవులంతా ఎంజాయ్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్తే ఏమన్నా రాస్తుంటే ఇక్కడ మొదలెడితే అలా పోయేది, ఇక్కడ మొదలెడితే అలా పోయేది, ఏమన్నా చెయ్యి కూడా తిరిగేది కాదు. ఇవన్నీ విన్నాక మీకు మీ స్కూల్ రోజులు గుర్తొచ్చాయా? మీరు ఏ స్కూల్లో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇప్పుడే మీ స్కూల్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.